ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్నారని వేమూరు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని అమర్తూరు మండలం కూచిపూడి గ్రామం వేమూరు మండలం పెరవలిపాలెంలో గురువారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్లు అందజేస్తుందని అన్నారు. పెన్షన్ లబ్ధిదారుల నుంచి ప్రభుత్వంపై మంచి స్పందన వస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల పెన్షన్ అందుకునేందుకు 5 సంవత్సరాల కాలం పట్టిందని పలువురు వృద్ధులు శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్లు అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని అన్నారు. ప్రస్తుతం వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, నడవలేని స్థితిలో ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి 15,000 రూపాయలు అందించడం జరిగిందని చెప్పారు. తెల్లవారుజాము నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గ్రామాన వేడుకలా సాగుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. ప్రతి శాఖలను లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని ఆరోపించారు. బయటకు తీసే కొద్దీ జగన్మోహన్ రెడ్డి అక్రమాలు బయటికి వస్తున్నాయని, వీటిపై విచారణ జరిపిస్తామని అన్నారు. గ్రామ స్థాయిలో కూడా అవినీతి జరిగిందని, ఎవరెవరు అవినీతి అరాచకాలు చేశారో వాళ్ళందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో పారదర్శకమైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తామని ఆయన అన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం గత నెలలో ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్లు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు గత నెలలోనే అందించి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలందరూ చూశారు. ప్రజల విశ్వాసాన్ని మేము హామీలు అమలు చేయటంలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందుతూ ఉన్నాం. ఈరోజు 1వ తేదీన 4,000 రూపాయలు పెంచిన పెన్షన్ని ఈరోజు మొట్టమొదటిసారిగా అందిస్తున్నాం. గత నెలలో 4,000, ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లు కలిపి 7,000 అందించాం. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు 19లో అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 2,000 పెన్షన్ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 ఇస్తానని చెప్పి మోసం చేసి, మాయ చేసి దశల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పి 250 5 ఏళ్ళు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పిన మాట ప్రకారం టంచనగా 7,000 ఇచ్చాం. ఏప్రిల్ నుంచి పెంచిని ఇవాళ 4,000 ఇస్తున్నాం. అదేవిధంగా అన్ని హామీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చడానికి మొత్తం ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయకులు భ్రష్టు పట్టించారు. అన్ని విధాలుగా ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. ఇలా రాష్ట్రం పునర్నిర్మాణం జరగబోతా ఉంది. ఇలా అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. విపరీతంగా లక్షల కోట్లు అవినీతి ఎక్కడ చూసినా ఇలా కుప్పల తెప్పలుగా బయటకు వస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్కో సాగించినటువంటి అరాచకాలు, చేసిన దోపిడీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజుకు ఆ రోజులు కుప్పల తెప్పలుగా బయటపడతా ఉంది. వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం కూడా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించే విధానంలో ఇలా అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వెనకబడినటువంటి రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టడానికి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇలా అహోరాత్రులు శ్రమిస్తా ఉన్నాడు 2 నెలల నుంచి. గతంలో ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, గతంలో పరిపాలన చేసినటువంటి అనుభవం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి ప్రజలు ఇవాళ 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి, దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చి మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చి, అమాయకంగా అవకాశం ఇచ్చి ఏ విధంగా నష్టపోయారో ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు చూశారు. సామాజిక భద్రత ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సోదరులు అనగాని శివప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల, కార్యకర్తలతో పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులైన వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయలు, విభిన్న ప్రతిభావంతులకు 6,000 రూపాయలు, నడవలేని ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి
15,000 రూపాయలు అందజేసినట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు ఆశలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. రేపల్లె మండలానికి ఇన్ఛార్జి తహసీల్దార్గా మోర శ్రీనివాసరావు బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. నా పేరు శ్రీనివాసరావు.